హాయ్ అండి, నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా మోడర్న్ ట్రైబల్. సో నేనైతే లాంగ్ వీడియో చేసి ఆల్మోస్ట్ 1 వీక్ దగ్గరికి అయిపోయిందని అనుకుంటున్నాను. సో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తున్నాను, రోజుకు ఒకటో రెండో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నాకైతే అస్సలు టైం సరిపోవట్లేదు. చాలామంది యూట్యూబ్ అనగానే ఆ యూట్యూబ్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటున్నారు అని రకరకాలుగా అనుకుంటారు. బట్ నేను లిటరల్గా చెప్తున్నాను, యూట్యూబ్ అనేది ఎంత కష్టమైన విషయం అంటే దిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను జాబ్ చేసినప్పుడు అయితే మార్నింగ్ 9-9:30కి వెళ్ళి ఈవినింగ్ 6-6:30-7 కల్లా ఇంటికి వచ్చేసేదాన్ని. అండ్ మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకునేదాన్ని, ఆడుతూ పాడుతూ చేసేదాన్ని. బట్ యూట్యూబ్ అలా కాదు. నేను ఏ టైంకి లెగుస్తానో, ఏ టైంకి పడుకుంటానో మొత్తం స్కెడ్యూల్ అంతా మారిపోయింది. హెల్త్ కూడా చాలా వరకు కొంచెం ఇదవుతున్నట్లు నాకు అనిపిస్తుంది. సో ఈ మధ్య ట్రై చేస్తున్నాను అనమాట, కొంచెం నన్ను నేను ఫామ్లో లైన్లో పెట్టుకోవడానికి. ఎప్పుడు వీడియో తీయాలి, ఎప్పుడు అనుకూలంగా అయిన పరిస్థితులు వస్తాయి అన్నది మన చేతిలో ఉండదు. అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే వీడియో తీసుకొని దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి బోల్డ్ అంత టైం పడుతుంది. నాకైతే నైట్ 3 వరకు కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి ఒక లాంగ్ వీడియో రికార్డ్ చేయాలి అంటే కూడా. సో చాలా కష్టమైపోతుంది. బట్ యూట్యూబ్ అనే కాదు, యూట్యూబ్లో దాని తర్వాత ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేసి అవన్నీ ఎడిట్ చేయాలి, చాలా వర్క్ ఉంటుందన్నమాట. ఇది నేను అనుకోవడం ఏంటి అంటే, ఇది స్టార్టింగ్ కదా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు 1.5 మంత్ అవుతుంది. నేను ఒక స్టార్టింగ్ ఫేజ్లో ఉండడం వల్ల నాకు ఇంత కష్టం అనిపిస్తుందేమో, రాను రాను ఈజీ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఎవరు చెప్పరు నువ్వు ఇలా చేస్తే నీకు ఈజీగా అయిపోతుంది, ఇలా చెయ్యు అని దగ్గరుండి కూర్చోబెట్టి చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వటం, నువ్వు ఈ లింక్ యూజ్ చేయి, ఈ యాప్ యూజ్ చేయి, నీకు ఎడిటింగ్కి బాగుంటుంది, లేకపోతే నీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఇలా అయితే బెటర్, అలా అయితే బెటర్ అని సజెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే లిటరలీ కొంతమంది అయితే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళ వల్ల నాకు ఎంత హెల్ప్ అండ్ ఎంత టైం సేవ్ అవుతుందంటే నిజంగా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళు ఉండడం వల్ల, వాళ్ళ గైడెన్స్ వల్ల నేనైతే కొంతవరకు చాలా కొత్త నాకు యూట్యూబ్ అనేది. సో ఇంత కొత్తగా నేను అనుకోకుండా డైరెక్ట్గా ఒకేసారి దిగిపోయాను కదా. ఏమీ తెలీదు, ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియో ఎలా తీయాలి, ఏం చేయాలి, కంటెంట్ ఏం చేయాలి, ఏమీ తెలియకుండా డైరెక్ట్గా ఒకేసారి వచ్చేసాను. సో నాకు కొంతమంది హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళ సహాయం వల్ల అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లిటరల్గా ఈ యూట్యూబ్ ఈ సోషల్ మీడియాలో చాలామంది కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు యాక్చువల్గా ఏం వీడియో చేద్దాము అని అనుకుంటుంటే, ఈరోజు మా ఇంట్లో గార్లిక్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. గార్లిక్ చికెన్ అనేది చాలా బాగా చేస్తారు. నాకు గార్లిక్ అంటే చాలా ఇష్టం. గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వీడియో చూడండి, తప్పకుండా గార్లిక్ చికెన్ ఇలాగే చేసుకోండి. మీరు మళ్ళీ 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 వదిలిపెట్టకుండా ఇదే రెసిపీ యూస్ చేసుకుంటారు. అండ్ ఐఎమ్ సో సారీ, నేను ఆల్రెడీ యూట్యూబ్కి వచ్చి 1 or 1.5 month అయిపోయినా కూడా నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ సెట్ చేయలేదు. లైట్, సౌండ్ కానీ స్క్రిప్ట్స్ కానీ ఇంకా అంత పర్ఫెక్షన్ రాలేదు. దానివల్ల ఏమైనా మీకు కొంచెం అటు ఇటుగా అనిపిస్తే దయచేసి మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయకండి ప్లీజ్. పెరుగుతూనే వచ్చారు ఇప్పటి వరకు అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. త్వరలో నేనైతే అవన్నీ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నేను అమెజాన్ నుంచి అయితే ఇంతకుముందు ఆల్రెడీ ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకున్నాను, అది వచ్చింది. ప్రెజెంట్ నేను ఆ ట్రైపాడే యూజ్ చేస్తున్నాను. ఆ ట్రైపాడ్ నేను ఒక లాంగ్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను, బట్ షార్ట్ వీడియోలో కూడా చేసి చూపిస్తా అండ్ దాని లింక్ కూడా పెడతాను. ట్రైపాడే కాదు, ఇంకా ఫ్యూ ఐటమ్స్ పెడదాం అనుకుంటున్నాను. రింగ్ లైట్ అని, మినీ మైక్ అని, ఏవైనా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అవసరమైతే అవి పెట్టి, అవి వచ్చిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేస్తాను, షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా. మన బడ్జెట్లో తక్కువలో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి చూపిస్తాను నేను. అండ్ ఇప్పుడైతే గార్లిక్ చికెన్ రెసిపీ చూసేద్దాం లేట్ చేయకుండా. రెసిపీ చాలా బాగుంటుంది, కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ గార్లిక్ చికెన్ రెసిపీ ఎలా స్టార్ట్ చేయాలంటే, ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే చికెన్ లో ఉన్న వాటర్ అంతా వచ్చి బాగా డ్రై అయిపోయేదాకా బాయిల్ చేసుకోవాలి.
చికెన్ ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసుకొని టమాటోస్, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చిని అందులో వేసుకొని బాగా కారం అంతా దిగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే పచ్చిమిర్చిలో కొంచెం కరివేపాకు వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటోస్ బాగా మగ్గిపోయాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటూ 2 నిమిషాలు కలుపుకుంటే ఆనియన్స్ లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి బాగా ఫ్రై అయిపోయాక ఆ గ్రేవీలోనే కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ టమాటోస్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా మంది కసూరి మేతి లాస్ట్ లో వేస్తారు. ఒకసారి మీరు ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకే తెలుస్తుంది. కసూరి మేతి కూడా బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న గుప్పుడంత గార్లిక్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ పీసెస్ అన్ని కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్ కి సరిపడా 2 or 3 స్పూన్స్ కారం అయితే ఇందులో వేసుకొని ఆ కారం అంతా ఈ గ్రేవీకి బాగా పట్టేంత వరకు సాట్ చేసుకోవాలి. ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటారు కదా, ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని పచ్చిదానం పోయేంత వరకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో 2 మినిట్స్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయి బాగా ఫ్రై అయిపోయాక మనం ముందే ఉప్పు పసుపులో బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీ అంతా చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒకవేళ కారం సరిపోకపోతే అడిషనల్ గా కారము, ఉప్పు యాడ్ చేసుకొని ఆ చికెన్ అంతా బాగా మగ్గనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, కేవలం చికెన్ ని బాయిల్ చేస్తున్నప్పుడు మాత్రమే మూత పెట్టుకోవాలి. చికెన్ ని ఎప్పుడు ఫ్రై చేసినా అస్సలు మూత పెట్టకూడదు. సో మన గార్లిక్ చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్స్ కి వచ్చేసింది. సో లాస్ట్ టచ్అప్ గా కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం క్యూమన్ పౌడర్, ఒకవేళ మీకు ఇష్టమైతే కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఆ చికెన్ ని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ మసాలా పౌడర్స్ అన్ని బాగా ఫ్రై అయ్యి మన చికెన్ కి ఒక కోటింగ్ లా ఫామ్ అయ్యి ఒక మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైన్ గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మన గార్లిక్ చికెన్ ని సర్వ్ చేసేసుకోవాలి. ఈ గార్లిక్ చికెన్ పీసెస్ ఎలా ఉండాలి అంటే మరీ హార్డ్ గా కాకుండా సాఫ్ట్ గా కాకుండా ఎగ్జాక్ట్ గా ఫ్రై అయినట్టు క్రిస్పీగా ఉన్నట్టు గార్లిక్ ఫ్లేవర్ అంతా దిగిపోయి ఎక్సలెంట్ గా రావాలి. ఈ గార్లిక్ చికెన్ ని రైస్ ఆర్ రోటీస్ లో కూడా తీసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా ఒక హాఫ్ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని తింటూ ఉంటే అమృతం కూడా ఈ టేస్ట్ అనిపించదు. ఇలా కూర్చొని తినాలంటే ఖచ్చితంగా రాసిపెట్టి ఉండాలి. సో ఈ గార్లిక్ చికెన్ రెసిపీ చెప్పినందుకు నాకు ఒక థ్యాంక్స్ అని కామెంట్ అయినా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కావాలంటే స్టే ట్యూన్డ్.